చదువు చెప్పేటోళ్ళు సక్కంగా ఉంటే ఈనేటోళ్ళు మంచిగా అవుతారు. ఇక చెప్పేటోడు చెప్పి చెప్పి చెడిపోయినట్టు ఈనేటోడు ఈని చెడిపోయినట్టు. ఇగో చదువులకు పెద్ద మనిషి ఉంచితే చదువును ఈ ఉద్ధరించాల్సింది పోయి గిడ ఎంత పని చేసిరో చూడుర్రి గీ పెద్ద మనిషి. ఈ ఓ దేవుడా, గీ కీసరేమి ఓ మామూలు పనులు చేస్తలేడు కదా. యోగి ప్రేమ్ కుమార్ అన్న చెప్తాడు ఇనురి. చెప్పే ప్రేమ్ కుమార్ అన్న ఏమైందో. గత 8 సంవత్సరాలుగా ఇదే మండలంలో కీసర మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ గారు శశిధర్ గారు 2017లో మరి ఇక్కడ ఆయన ఎంఈఓగా జాయిన్ అవ్వడం జరిగింది. మరి 2017 తర్వాత మరి 2023లో ఆయన ఇన్ఛార్జ్, 2022లో ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి ఇక్కడ 8 మండలాలకి ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి నియమించబడడం జరిగింది. అయితే ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం ఏంటంటే 8 మండలానికి ఒకటే ఇన్ఛార్జ్ ఎంఈఓగా పెట్టడం. అది మరి వాళ్ళు ఎట్లా చేసారో మరి అది వాళ్ళకే తెలవాలి. అయితే ఈ 8 మండలాలకు సంబంధించింది కాకుండా మరి ఏరియా విధంగా నేను చెప్తా ఉన్నాను. కీసర కానీ, గట్కేసర్ కానీ, రాంపల్లి కానీ, చెర్లపల్లి కానీ, మరి ఈసీఐఎల్, ఏసో నగర్, మల్కాజ్గిరి ఇవన్నీ ఈయన పరిధిలో మరి గతంలో ఆయన ఎప్పుడైతే 8 మండలాలకి ఎంఈఓగా నియమించబడ్డాడో అప్పుడు ఇష్టానుసారంగా ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ అనేవి మరి స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏ విధంగా ఇచ్చిండు, ఇది వాళ్ళకు ఫైర్ సేఫ్టీ లేకున్నా కానీ, గ్రౌండ్ లేకున్నా కానీ మరి ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా అనేక వందలాది ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ పర్మిషన్ లేకుండా మరి నడుపుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎంఈఓ గారు కానీ, విద్యా వ్యవస్థ కానీ వ్యవహరిస్తూ ఉన్నది. గదన్నట్టు ముచ్చట. ఈ కీసరేమివో ఏం చేస్తుండ అంటే 8 ఏళ్ల నుంచి ఈయనే నౌకరీ చేస్తుండట. ఇక 8 మండలాలు మొత్తం ఈయననే పెద్ద కదా. ఈ ఎక్కడిది వాళ్ళకు పర్మిషన్లు కాకపోతే పర్మిషన్లకు, ఎవరికి ప్రైవేటు బాడోళ్లకు, బట్టలకు, పెన్నులకు, బుక్కులకు, ఎగ్జామ్ ఫీజులని మొత్తం పేదోళ్ళ రక్తం తాగబట్టే ఈ కార్పొరేట్ స్కూళ్ళు అంతా విచ్చలవిడిగా. ఆ స్కూళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి, పేదోళ్లకు చదువును అందకుండా చేయడమే కదా అని చెప్పేసి ఈ అన్న ఇగో మన ప్రజా దర్బార్ అయితే అన్న కూడా కంప్లైంట్ పెట్టిండట. అంతేకాదు ఇవన్నీ చేసుకుంటే వెనకమర్రంగా బాగానే పైకం వెనకేసినాడు కాబట్టి వాళ్ళ ఇంటి మీద ఐటీ రైడ్స్ జరపాలి, గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. ఓ దిక్కు ప్రభుత్వం ఏమో విద్యనంతా ప్రక్షాళన చేద్దామంటే ఇంకో దిక్కేమో గిట్ల మోపాయిర్రు అని చెప్పేసి అన్న గరం అవుతుండ అన్నట్టుల్లా. అవు మరి వాజివే, విద్య అంటే అందరికి అందాలనా. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ పర్మిషన్లు ఇస్తే ఇక సర్కారు బళ్ళు ఏం నడతాయి, పోరగాళ్ళు సర్కారు బళ్ళకేడే పోతారు, మొత్తం ప్రైవేట్ బళ్ళకే పోవచ్చు. ఇక పేదోళ్ళు మరింత పేదోళ్ళు కాబట్టి అసలు వాళ్ళకు ఇక పైసలు పెట్టలేక కొంతమంది సగంలోనే చదువు ఆపవచ్చు. ఓ దిక్కు సర్కార్ ఇంటిగ్రేట్ స్కూల్స్ అని గురుకులాలను పెట్టి పోరగాళ్ళకు ఉత్తగానే నాణ్యమైన విద్య అందించాలని సర్కారు చూస్తుంటే ఇగో వీళ్ళు కిందంగా చేసే పని గిదా అని చెప్పేసి పబ్లిక్ కూడా పొట్టు అరుచుకుంటున్నారు. ఇక చూడాలి మరి ప్రజా దర్బార్లో వీటిన కంప్లైంట్కి ఏమన్నా రిప్లై వస్తుందో, ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో.